సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కనెక్టింగ్ టు ఏ డేటాబేస్ యూజింగ్ JDBC. Connecting to a database using JDBC. So what is JDBC? Java database connectivity. JDBC అంటే Java database connectivity. So JDBC అంటే Java JDBC is a Java API. So Java JDBC is a Java API to connect and execute queries with the database. ఓకేనా, జావా JDBC is a Java API. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే టు కనెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ క్వరీ విత్ ది డేటాబేస్. JDBC అనేది ఇట్ ఈజ్ ఏ జావా API, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ అండ్ ఎగ్జిక్యూట్ క్వరీస్ విత్ ది డేటాబేస్. డేటాబేస్ నుంచి క్వరీస్ని డేటాబేస్కి కనెక్ట్ అవ్వడం అండ్ డేటాబేస్లో ఉన్న క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయడానికి JDBC అనేది యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ఆర్కిటెక్చర్ JDBC. దిస్ ఇస్ ద JDBC API, జావా అప్లికేషన్, JDBC డ్రైవర్, డేటాబేస్. సో ఇది జావా అప్లికేషన్. ఓకేనా, జావా అప్లికేషన్ ఉన్న అప్లికేషన్స్ అనేవి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే JDBC డ్రైవర్ అనేది ఉండాలి. JDBC డ్రైవర్ వల్ల జావా అప్లికేషన్స్ అనేవి డేటాబేస్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఈ డేటాబేస్ అనేది ఏదైనా కావచ్చు, అది ఒరాకిల్ కావచ్చు, MySQL కావచ్చు, ఏదైనా కావచ్చు డేటాబేస్. ఈ అప్లికేషన్ నుంచి డేటాబేస్ కనెక్ట్ అవ్వాలంటే JDBC డ్రైవర్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ స్టెప్స్ చూడండి. డేటాబేస్ కనెక్ట్ అవ్వడానికి 5 స్టెప్స్ ఉన్నాయి జావాలో. ఒకటి రిజిస్టర్ డ్రైవర్ క్లాస్, క్రియేట్ కనెక్షన్ ఆబ్జెక్ట్, క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్, ఎగ్జిక్యూట్ ది క్వరీ, క్లోజ్ ది కనెక్షన్ ఆబ్జెక్ట్. ఈ 5 స్టెప్స్ అనేవి డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవుతామని చెప్తాయి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్టర్ డ్రైవర్ క్లాస్. సో ది డ్రైవర్ క్లాస్ రిజిస్ట్రేషన్ we are using one method that is called for name method. ఇక్కడ డ్రైవర్ క్లాస్ అనేది రిజిస్ట్రేషన్ అవ్వాలంటే మనం ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. ఆ మెథడ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డ్రైవర్ క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ మెథడ్ ఏంటంటే ఫర్ నేమ్ మెథడ్. ఈ ఫర్ నేమ్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే డ్రైవర్ క్లాస్ని రిజిస్ట్రేషన్ చేస్తాం. ఓకేనా, ద డ్రైవర్ క్లాస్ రిజిస్ట్రేషన్ వీఆర్ యూజింగ్ వన్ మెథడ్ దట్ ఈస్ కాల్డ్ ఫర్ నేమ్ మెథడ్. సో దిస్ మెథడ్ యూజ్ టు డైనమికల్లీ లోడ్ ది డ్రైవర్ క్లాస్. సో దిస్ మెథడ్ యూజ్ టు డైనమికల్లీ లోడ్ ది డ్రైవర్ క్లాసెస్. డ్రైవర్ క్లాస్ అనేది డైనమిక్గా లోడ్ అవ్వడానికి మెథడ్ అనేది యూజ్ అవుతుంది. సింటాక్స్ వచ్చేసి class dot for name of oracle dot jdbc dot driver dot oracle driver. Syntax is class dot for name of oracle dot jdbc dot driver dot oracle driver. This is the syntax. Once the driver class is loaded in your program, you will then create connection with the database. Once ఈ డ్రైవర్ క్లాస్ అనేది లోడ్ అయిన తర్వాత మన ప్రోగ్రాంలో మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే క్రియేట్ కనెక్షన్ టు ది డేటాబేస్కి కనెక్షన్ని క్రియేట్ చేస్తాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డ్రైవర్ క్లాస్ని లోడ్ చేయడం, రిజిస్ట్రేషన్ చేయడం. సో డ్రైవర్ క్లాస్ అనేది సింటాక్స్ ద్వారా ఎప్పుడైతే లోడ్ అవుతుందో నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రియేట్ కనెక్షన్ టు ఆబ్జెక్ట్ డేటాబేస్ క్రియేట్ కనెక్షన్ టు విత్ ద డేటాబేస్. And to create connection you have to use create connection method. So ఈ డేటాబేస్కి కనెక్షన్ని క్రియేట్ చేయడానికి మనం ఏ మెథడ్ని యూజ్ చేస్తాం, క్రియేట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఓకేనా, అండ్ టు క్రియేట్ కనెక్షన్ యూ హ్యావ్ టు యూజ్ క్రియేట్ కనెక్షన్ ఆబ్జెక్ట్. వన్స్ డ్రైవర్ క్లాస్ అనేది లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, డేటాబేస్కి కనెక్షన్ అవ్వాలి. ఆ కనెక్షన్ అవ్వాలంటే ఇది యూజ్ అవుతుంది, క్రియేట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది. సో క్రియేట్ కనెక్షన్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, for example, if I am establishing a connection Oracle database, for example నేను Oracle డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను అనుకోండి.
then I will create a one object of connection class. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒరాకిల్ డేటాబేస్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటే ఫస్ట్ నేను ఏం చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఆ ఆబ్జెక్ట్ ఇది కనెక్షన్ క్లాస్. ఆ ఆబ్జెక్ట్ అనేది కనెక్షన్ క్లాస్ని కనెక్ట్ అవుతుంది. సో అది ఎలా అవుతుందంటే కనెక్షన్ స్పేస్ CON. సో ఇక్కడ కనెక్షన్ అనేది క్లాస్ నేమ్, CON అనేది ఆబ్జెక్ట్, క్లాస్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు కనెక్షన్ స్పేస్ CON ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. సో దీని ద్వారా ఏమవుతుందంటే కనెక్షన్ అనేది డేటాబేస్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. కనెక్షన్ అనేది క్లాస్, CON అనేది ఆబ్జెక్ట్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను, CON అనే ఆబ్జెక్ట్. సో కనెక్షన్ కన్ ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్. సో కనెక్షన్ అనేది స్టార్ట్ అయింది డేటాబేస్కి. సో ఆఫ్ పాత్ ఆఫ్ ది డేటాబేస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. సో ఈ బ్రాకెట్లో మనం ఏం చేస్తామంటే ఆ డేటాబేస్ యొక్క పాత్ అండ్ డేటాబేస్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేయగానే ఏమవుతుందంటే డేటాబేస్కి కనెక్ట్ అవుతుంది. దిస్ ఇస్ ద కనెక్షన్ సింటాక్స్. CON స్పేస్ కనెక్షన్ స్పేస్ CON ఈక్వల్ టు డ్రైవర్ మేనేజర్ డాట్ గెట్ కనెక్షన్ ఆఫ్ పాత్ ఆఫ్ ది డేటాబేస్ కామా యూజర్ నేమ్ కామా పాస్వర్డ్. వన్స్ ద కనెక్షన్ ఈజ్ క్రియేటెడ్ విత్ ది డేటాబేస్, ఎప్పుడైతే ఈ సింటాక్స్ రాయడంలో కనెక్షన్ క్రియేట్ అవుతుందో యూ హ్యావ్ టు యూజ్ క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ మనం ఏం చేయాలి, క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవాలి. ఓకేనా. కనెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, క్రియేట్ స్టేట్మెంట్ ఆబ్జెక్ట్స్. సో క్రియేట్ స్టేట్మెంట్ అంటే వాట్ ఈజ్ స్టేట్మెంట్, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ క్వరీస్ విత్ ద డేటాబేస్. స్టేట్మెంట్ యొక్క వర్క్ ఏంటి, ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూటింగ్ క్వరీస్ విత్ ది డేటాబేస్. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టేట్మెంట్ స్పేస్ STMT. ఇక్కడ స్టేట్మెంట్ అనేది క్లాస్, STMT అనేది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు CON డాట్ క్రియేట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ ద సింటాక్స్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఎగ్జిక్యూట్ ది క్వరీ. ఎగ్జిక్యూట్ ది క్వరీ అంటే ఏంటి, ఫర్ ది ఎగ్జిక్యూషన్ వీ హ్యావ్ టు యూజ్ ఆర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ రిజల్ట్ సెట్. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది క్వరీ చేయాలంటే వీ హ్యావ్ టు యూజ్ ఆర్ వీ హ్యావ్ టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ రిజల్ట్ సెట్. ఆ రిజల్ట్ సెట్ కోసం మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. అది ఎలా చేస్తారంటే రిజల్ట్ సెట్ స్పేస్ RS డాట్ స్టేట్మెంట్ డాట్ ఎగ్జిక్యూట్ క్వరీ ఆఫ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. దిస్ ఇస్ ద సింటాక్స్. నెక్స్ట్ క్లోజ్ ది కనెక్షన్ ఆబ్జెక్ట్. డాట్ క్లోజ్. దిస్ ఇస్ ద క్లోజ్ ది కనెక్షన్ ఆబ్జెక్ట్. ఈ సింటాక్స్ అనేది డేటాబేస్ కనెక్షన్ క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దీస్ 5 ఆర్ కనెక్టింగ్ టు database using JDBC. So this is the important topic. దీంతో మీకు స్టార్ట్ అయ్యి 10 అయిపోయింది.